హలో అండి. వెల్కమ్ టు వంటల హరివిల్లు. ఎండు రొయ్యలతో సింపుల్‌గా కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఎండు రొయ్యలు అంటే తినని వారు కూడా ఈ కర్రీ ఒక్కసారి తింటే తినడం స్టార్ట్ చేసేస్తారు. ముందుగా చిన్న కప్పు ఎండు రొయ్యలను తీసుకొని వాటికి తల, తోక తుంచి వేసేసి ఫస్ట్ శుభ్రంగా వాటర్‌తో వాష్ చేసేసి తర్వాత మరికొన్ని వాటర్ వేసి వాటిని నానబెట్టుకోండి. స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఒక చిన్న పచ్చిమిరపకాయని చిన్నగా కట్ చేసి వేసుకొని, ఒక పెద్ద ఉల్లిపాయను కూడా చిన్నగా కట్ చేసి వేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేస్తూ ఉండండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్‌కి వచ్చిన తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి ఫ్రై చేస్తూ ఉండండి. జింజర్ గార్లిక్ పేస్ట్ చిటపటమన్నాక అందులో మనం ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్నటువంటి ఎండు రొయ్యలను వాటర్ లేకుండా తీసి ఇందులో వేసి వేయిస్తూ ఉండండి. రొయ్యలను ఆయిల్‌లో 2, 3 నిమిషాలు వేయించండి. ఇలా వేయించడం వల్ల రొయ్యలు చాలా కమ్మగా ఉంటాయి మనం కర్రీలో తింటూ ఉన్నప్పుడు. రొయ్యలు ఇలా 2 నిమిషాలు వేయించిన తర్వాత కట్ చేసుకున్నటువంటి 3 పెద్ద టమాటాలను కూడా వేసి మగ్గిస్తూ ఉండండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని టమాటాలను మగ్గిస్తూ ఉండండి. మూత పెట్టుకొని మగ్గిస్తూ అప్పుడప్పుడు కలుపుతూ 2, 3 నిమిషాలు వాటిని స్లోగా మగ్గిస్తూ ఉండండి. టమాటాలు పూర్తిగా మగ్గి చాలా సాఫ్ట్‌గా అవ్వాలండి. టమాటాలు సాఫ్ట్‌గా అయిన తర్వాత అందులో కర్రీకి సరిపడా సాల్ట్, ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి వాటిని ఒకసారి పూర్తిగా కలిపేసి కర్రీకి మూత పెట్టి వాటిని మగ్గిస్తూ ఉండండి. మనం వేసిన ఉప్పు, కారం, మసాలా కర్రీలో పూర్తిగా కలిసిపోయి మగ్గిపోతూ ఆయిల్ పైకి తేలేదాకా కర్రీని ఉడికిస్తూ ఉండండి. ఈ కర్రీని ఒకసారి నేను చెప్పిన స్టైల్‌లో ట్రై చేయండి. ఖచ్చితంగా రొయ్యలు అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇక నుంచి తినడం స్టార్ట్ చేసేస్తారు. స్మెల్ కూడా అస్సలుండదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక పైనుంచి ఈ కర్రీ వాళ్ళకి ఫేవరెట్ కర్రీలా కూడా అయిపోతుంది. అంత బావుంటుందన్నమాట. చూసారు కదా! 2 నిమిషాలు మగ్గించిన తర్వాత ఆయిల్ పైకి తేలి మన కర్రీ పూర్తిగా రెడీ అయిపోయిందండి. మనం వేసిన ఉప్పు, కారం, మసాలా కూడా కర్రీకి పట్టేసి ఆయిల్ మొత్తం పైకి తేలిపోయింది కదా! ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసి కలిపేసి కర్రీని సర్వ్ చేసేసుకోవడమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. యూజ్ అవుతుందనుకున్న వారికి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.